1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు, పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం ఈ విధానాన్ని డిఫాల్ట్గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను చెల్లించాలనుకున్న వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తులో ప్రకటించాలి. లేని పక్షంలో కొత్త విధానంలో పన్ను మదింపు జరుగుతుంది. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య మీరు ఏది కావాలో ఎంచుకోకపోతే ఏప్రిల్ 1 నుండి మీరు డిఫాల్ట్గా కొత్త పన్ను విధానంలోకి మారిపోతారు. కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకు ఆదాయంపై మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయాలనుకుంటే పాత పన్ను విధానం మీకు మెరుగ్గా ఉండవచ్చు. ఇంతకుముందు 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కొత్త పన్ను విధానంలోనూ చేర్చారు. స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000కు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే స్టాండర్డ్ డిడక్షన్ వల్ల 7.5 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక 5 కోట్లకు మించి ఆదాయం ఉన్నవారికి విధించే సర్ఛార్జీలు 37% నుంచి 25%కి తగ్గించారు. అయితే కొత్త విధానం ఎంచుకున్న వారికే ఈ అవకాశం ఉంది. మరోవైపు గత ఏడాది ఏప్రిల్ 1 తర్వాత అందిన ఇన్సూరెన్స్ నిధులు 5 లక్షల పరిమితి దాటితే పన్ను విధిస్తారు. ప్రభుత్వేతర ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ పై పన్ను మినహాయింపు పరిమితి పాత విధానంలో 3 లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని 25 లక్షలకు పెంచారు.